బతికిపోయాడు బ్రో. మెంటల్ గా ఇమోట్ ఎందుకు వేస్తాడు లాలేస్తాడు. ఎంత కొవ్వు ఉంటే గేజ్ గుర్తించాను పక్కా లాలేదు గేజ్. ఇప్పుడు అవో కనెక్ట్ చేయాలన్న అల్లాడిపోతాడు కనెక్ట్ చేయడానికి. ఇప్పుడు ఇప్పుడు మన వాళ్ళకి చూడు స్క్రీన్ షాట్ చూడు. ఏంది ఇట్లా కొడుతున్నాడు. సింపుల్ బ్రో. మీరు పీసీ నా పీసీ చెక్ చేయండి. నా పీసీ చెక్ చేసిన తర్వాత చేసుకోవాలి వచ్చారు. నా పీసీ చెక్ చేస్తున్నారు బ్రో. ఏమైనా తెలుసా లేదా ఒక్క నిమిషం అక్కడికి వెళ్ళి క్విక్ యాక్సెస్ లోకి వెళ్ళు బ్రో. ఒక ప్యానల్ పైన ఒకటి కనపడింది బ్రో. దొరికిండు బ్రో. చూడు బ్రో ఏముంది ఎక్కడ కనబడుతుంది ఇంకా దొరికిండు బ్రో. స్క్రోల్ చేసుకుంటున్నాడు బ్రో. నువ్వు చూపించలేదు బ్రో. నేను ఆల్రెడీ రికార్డింగ్ చేసుకుంటా. నేను చేసుకుంటాను బ్రో. ఇది ఎంత మోసగాడో ఎంత హ్యాకన్నా. వెల్కమ్ బ్యాక్ టు ద మళ్ళీ ఒక కొత్త వీడియో. గైస్ ఈ రోజు వీడియో అంటే దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి. లవ్ యూ ఆల్. రీజన్ ఏంటంటే లాస్ట్ వీడియోలో నేనైతే జస్ట్ గైస్ ఈ వీడియోకి ఒక 10K కామెంట్స్ కంప్లీట్ చేయండి. నేను ఒక 5 to 6K కామెంట్స్ అయిపోతుందని చెప్పి అనుకున్నాను అనమాట. కానీ మీరైతే 4 hours లో యూ గైస్ కంప్లీటెడ్ 12K కామెంట్స్. గైస్ 12K కామెంట్స్ అండ్ ఇప్పుడు ఆ వీడియోకి 25K కామెంట్స్ ప్లస్ ఉందన్నమాట. గైస్ నిజం చెప్తున్నా లవ్ యూ ఆల్ సార్. మామూలుగా కాదు గైస్. అప్పుడైతే మీరు చెప్పిన వెంటనే ఛాలెంజ్ కంప్లీట్ చేశారు గైస్. ఇవన్నీ పక్కన పెట్టేసి స్మార్ట్ అయితే తన లైవ్ లో ఉన్నప్పుడు ఓకేనా ఈ వీడియో అప్లోడ్ చేసిన ఒక 1 day తర్వాత తనైతే లైవ్ చేశాడు అనమాట. నార్మల్ గా ఆ లైవ్ లో తను మాట్లాడిన క్లిప్స్ గైస్ అది కూడా నా గిల్మేట్స్ తీసుకొచ్చి నాకు ఇచ్చారనమాట. చూడు బ్రో ఇతను లైవ్ లో ఇట్లా మాట్లాడాడని చెప్పి. అసలు ఏం మాట్లాడాడంటే ఒకసారి మీరే చూడండి బ్రో. నేనేం చేయను బ్రో. మీరు ఎక్కడికి వచ్చి కామెంట్లు చేస్తా బ్రోకి ఎన్నిసార్లు మెసేజ్ చేశాను. ఎన్ని రిప్లై ఇవ్వకపోతే నేనేం చేయలేదు బ్రో. మీరు కరెక్టే బ్రో. మీరు కామెంట్లు గట్రా అంతా 10K కామెంట్ చేసేసారు కరెక్టే. ఆ బ్రో యాక్సెస్ ఇవ్వకపోతే నేనేం చేసేది బ్రో. ఆ బ్రో అంత భయపడతానంటే పక్కా హ్యాకరే బ్రో. మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోండి బ్రో. ఇది లైవ్ బ్రో. కొంచెం బూతులు గట్రా ఆపండి బ్రో. మా వాడు అసలు హ్యాకర్ నా కొడుకు చూపి సర్లే బ్రో. అంత భయం ఉన్నది కాబట్టి మీ వాడు చూపించట్లే బ్రో. అక్కడ 10K కామెంట్స్కి ఇస్తానన్నాడు. చెకింగ్ చేసే చాయిస్ ఇక్కడ చూస్తేనేమో ఇంక ఇవ్వట్లే. అది ఇప్పటికైనా కొంచెం కళ్ళు తెరిచి ఆలోచించుకోండి. మైండ్ ఆలోచించుకోండి. మీకే కొంచెం ఒక 5 నిమిషాలు కూర్చుని ఆలోచిస్తే మీకే తెలుస్తుంది ఎంత మోసగాడో ఎంత హ్యాకన్నా. ఇంక చెప్పాల్సిన అవసరం లేదు బ్రో. లైట్ లేదు బ్రో. నాకు నా లైవ్లోకి వచ్చి మీరు కామెంట్లు గట్రా ఏం చేయకండి బ్రో ప్లీజ్ బ్రో. లేని బ్రో నేను వదిలేసిన అక్కడ. హ్యాకర్ అంటే హ్యాకర్ అంతే. ఇంకా అప్పుడు ప్రూవ్ అయిపోయింది. చెకింగ్ లేనప్పుడు ఇంకా హ్యాకర్ అంతే. ఇంకా నా అసలు ఇక్కడికి వచ్చి అసలు పంచాయతీ ఏం పెట్టకండి బ్రో. చూసారుగా మచ్చాస్ ఈ విధంగా మాట్లాడాడని చెప్పి. అసలు వీళ్ళు రావట్లేదు అసలు ఈ హ్యాకరు పక్క వీడు ఏదో చేస్తున్నాడు. అసలు 10K కామెంట్స్ అనగానే రావట్లేదు అది అని చెప్పి చాలా అర్థం చెప్తాను. ఎప్పుడైతే 10K కామెంట్స్ అయిపోయిందో వాళ్ళైతే సాగు చెప్తాను. చెక్ చేయాలి అసలు ఏంది రావట్లేదు. నువ్వు అసలు నీ పీస్ లేకుండా ఎందుకు రావట్లేదు అది ఇది అని చెప్పి స్మార్ట్ ఒక పక్క ఏనారు ఒక పక్క. సరే ఇవన్నీ అయిపోయింది కదా అని చెప్పి మన పాయింట్ ఏంటంటే ఈ రోజు నేను వాళ్ళతో ఫైనల్ చేయాలనుకుంటున్నా. మళ్ళీ వాళ్ళని కెలక్కుండా. కాబట్టి ఈ రోజుతో వాళ్ళైతే గొడవ. నేను కూడా ఎక్కువ ఏం మాట్లాడుకున్నా చెకింగ్ చేసి మ్యాక్స్ ఈ రోజు కలిసిపోవడానికి ట్రై చేస్తాను. మ్యాక్స్ ఓకే వాళ్ళే వద్దు మనం ఏం చేయాలి. వారైతే మన పీస్ అయితే చెక్ చేయబోతున్నారు. సో అది ఆ రోజు నుండి ఇప్పుడు దాకా అడిగి సాగు కొడుతున్నారు. చూద్దాం. అసలు మీకు తెలిసింది కదా మన పీసులు ఏం దొరకవు. ఒకవేళ దొరికిన షాక్ పడకండి. ఏం దొరకవు కూడా. లాస్ట్ చిన్న రిక్వెస్ట్ అంతే. లాస్ట్ టైం మీరైతే 10K కామెంట్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు పక్కా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. నా కోసం ఇది ఒక చిన్న హెల్ప్ చేయండి. ఆ హెల్ప్ ఏంటంటే ధనుష్ చంద్రశేఖర్ అని చెప్పి ఇది మన కొత్త ఛానల్ గైస్. ఈ కొత్త ఛానల్ లింక్ అయితే కింద కామెంట్ సెక్షన్ లో ఓకేనా. సో డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ప్రతి చోటు ఉంటుంది. వెళ్ళి ఒకసారి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10K సబ్స్ కంప్లీట్ చేస్తే నీ అసలు గైస్ ఇంకా పిచ్చ మాల్ కదా అనమాట. చాలా పిక్ ఫీల్ అవుతా. చాలా ట్రస్ట్ తో అడుగుతున్నా కంప్లీట్ చేయండి. సో వెల్ గైస్ దానికంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ వెళ్ళి ఫాలో అయిపోయి ఇంకా చాలా మన ఛానల్స్ ఉన్నాయి. సో వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఏమి చెక్కడికి వీడియోకి వెళ్ళిపోదామా. సో చూస్తున్నారు చూస్తారు
అంటే వాళ్ళైతే ఇన్వైట్ చేశాను అనమాట. పిచ్చకు ఊరికే నాకు అసంగా చెక్ చేయలేవు, అది చేయలేవు, ఇది చేయలేవు అని చెప్తున్నారు. నేనేం చేస్తా అంటే ఫస్ట్ థింగ్ మనకు కావాల్సింది ఏనారు కాబట్టి చాలా గైస్ మా బ్రో అయితే ఇన్వైట్ చేసా. హలో బ్రో చెప్పండి బ్రో. ఏంది ఇప్పుడు కుదిరిందా బ్రో నీకు? అవును బ్రో, అంటే ఫంక్షన్ లో బీవీ ఉండే అందుకే తెలుసు బ్రో నీ ఫంక్షనే కదా. అవును బ్రో ఫంక్షన్ అది ఇది అనుకున్నా నేను. లేదు బ్రో, నీ పేరు బ్రో, నీ పేరు పైన గాజుల ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ కి వెళ్ళి వచ్చిన. సరే కానీ బ్రో నాకు ఒక పాయింట్ చెప్పు, నువ్వు లైవ్ లో ఎందుకు లేనిపోయి అసలు మీ వాడు రావట్లేదు అది ఇది అని చెప్తున్నాను. అదే క్లిప్ ఉంది, రికార్డింగ్ క్లిప్ ఉంది కాలా? డైరెక్ట్ లైవ్ లోనే మాట్లాడాను బ్రో. నువ్వు రికార్డింగ్ క్లిప్ ఎన్ని కాలుతాను దొరికితేయచ్చు. డైరెక్ట్ లైవ్ లో ఏంది బ్రో మెసేజ్ లో ఏంది మరి? నువ్వు చెక్కింగ్ కి యాక్సెస్ ఇవ్వకపోతే నేనేం చేసేది చెప్పు బ్రో. ఎవడొద్దన్నాడు చెప్పు, మా చెప్పు. నేను బిజీగా కాబట్టి నేను చెక్ చేయలేదు, అర్థమైందా? చాలా బిజీ. అవును బ్రో, చాలా బిజీ. అసలు డిఎఫ్జీ అని మార్చేది ఇంకా డిఎఫ్జీ పైన అసలు ఎట్లా అందుకే రిక్వెస్ట్ కొట్టి ఉండించుకోలేదు, నేనే పికేసిన. లేదు బ్రో, అంటే డిఎఫ్జీ స్మార్ట్ అని అట్లే పెట్టుకున్నావు కదా, ఇంకా ఏమైనా ఆశలు ఉన్నాయా అని చెప్పి. ఏదో ఆశలు ఉన్నాయి అంటే మేమేమన్నా కాసం కూర్చున్నాం దీన్ని రావడానికి. మళ్ళీ కాసుకో బ్రో, ఏం తప్పే ఉంది. అదే బ్రో ఇప్పుడు వచ్చింది నీకు టైం. రా బ్రో, నువ్వు స్క్రీన్ షేర్ డీసీకి రమ్మంటా. బ్రో సరే బ్రో, తమ్ముడు ఒక్క నిమిషం నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తా, నేను చెక్ చేస్తా. నేను చెప్పేదాకా విని ఫస్ట్, నువ్వు అర్థమైందా? వినబడుతున్నా? హలో సరే చెల్లి చూడు, నేను చెప్తా చూడు చెల్లి, వినబడుతున్నా? నేను సింపుల్ చెప్తా చూడు. నేను వస్తా, నీకు ఏం కావాలంటే అసలు నా పీసీ మొత్తం యాక్సెస్ ఇస్తా, చెక్ చేయి, లోడు అది లోడు ఇది లోడు, ఎంత కావాలంటే అంత గెలుకు. ఒకవేళ నాది అంత హ్యాక్ లేదని తెలిస్తే నువ్వు ఒప్పుకుంటావా? ఓకే నేను హ్యాకర్ కాదు, నేను మంచోనని చెప్పి ఈ మాట చెప్పు, తర్వాత నేను వదలా, లేదంటే నేను చెక్ చెప్పి డిలీట్ చేసేసి ఉంటావు. నాకేం తెలుసు బ్రో, డిలీట్ చేసి ఉంటావేమో. డిలీట్ చేసా బ్రో. ఇన్ని రోజులు ఏమైంది బ్రో? ఇన్ని రోజులు ఏమైంది చెప్పు నీకు? చెక్ చేయాలి మేము, నువ్వు గమ్మని డీసీకి వచ్చి. సరే నైనా, అయ్యో బ్రో. సరే బ్రో, ఒక్క నిమిషం సింపుల్ బ్రో. మీరు పీసీ నా పీసీని చెక్ చేయండి, నా పీసీ చెక్ చేసిన తర్వాత లింక్ పెట్టేదా బ్రో? పెట్టా బ్రో, చూడు బ్రో. బ్రో లేదు, మీ కళ్ళు కనబడకుండా వేరే వాళ్ళు పెట్టారు, ఒకసారి మళ్ళీ చూసి పెడతారు బ్రో. చాలా ఎక్కువ మాట్లాడుతున్నా బ్రో. నేను నార్మల్ గా క్యాజువల్ గా చెప్పిన బ్రో, దాంతో తప్పే ఉంది. మీరు మాట్లాడదే కంటే సోదంతా ఎందుకు బ్రో? మాకు వద్దు బ్రో, నువ్వు ఫస్ట్ వచ్చి డీసీకి వచ్చి స్క్రీన్ షేర్ చేయి బ్రో. సరే ఓకే సింపుల్, చాలా సరే దా బ్రో. అదే కాదు నేను ముందు చెప్పాను. సరే డిస్కౌంట్ నీ కొలిపోయినట్టున్నా ఇక్కడ 2 సార్లు పెట్టినా నేను. ఓకే నాకు రాలే బ్రో. ఓకే నాకు రాలే. సరే డిస్కౌంట్ రండి బ్రో. ఓకే నా డిస్కౌంట్కి వచ్చి బ్రో. నిజం చెప్తానా, నేను ఎంత అంటే గైస్ రెచ్చగొట్టాలి గైస్. ఎందుకంటే రెచ్చగొడతా కానీ వాళ్ళకి అర్థం కాదు కదా. మినిమం మనం ఫన్ తీసుకోవాలి, ఎందుకంటే మామూలుగా కాదు మనకి అసలు తోడు ఎక్కువ. ఈ పాయింట్ ఏంటంటే వాళ్ళైతే నా డిస్కౌంట్కి వస్తారు. డిస్కౌంట్ వచ్చిన తర్వాత ఆ పీసీ మొత్తం చెక్ చేస్తారనమాట. డిస్కౌంట్ అంటే అదొక ప్లాట్ఫామ్, అందరు కలిసి మాట్లాడుకోవచ్చు. ఒకసారి ఎవరు జాయిన్ అవ్వలేదు అనమాట, స్క్రీన్ షేర్ చేయొచ్చు, మొత్తం చూపించచ్చు. ఎవరికైనా తెలియని వాళ్ళు చెప్తున్నా. ఓకేనా? సో వెళ్దాం, డిస్కౌంట్ వెళ్దాం, నా పీసీ చూపిద్దాం. వాళ్ళు ఎట్లున్న పీసీ చెక్ చేస్తారు కాబట్టి నేను ఒక విషయం చేద్దామనున్నా. నేనేం చేస్తా అంటే నేనైతే ఫస్ట్ అయితే ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేద్దామనున్నా. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి దీనికి నేనేం చేస్తా అంటే ఇక్కడ చాలా టెక్స్ట్ అయితే పెద్దది పెట్టేసి ఇక్కడ చూడండి, చూసింది చాలులే మింగి. ఓకేనా? దీన్ని ఇప్పుడు నేనేమని సేవ్ చేస్తా అంటే ప్యానల్ ఫైల్ పెడదాం, సేవ్ చేద్దాం. ఓకే గైస్, ప్యానల్ ఫైల్ సేవ్ చేసాం అయితే. సో రెడీ, ఇక్కడ మనకైతే వచ్చేసింది అనమాట. ఇక్కడ బాగా ఓకేనా? సో ఇది ఇక్కడ ఉంది గైస్. ఇప్పుడు గైస్ వాళ్ళైతే వస్తారు, చెక్ చేస్తారు. మొత్తం చెక్ చేసిన తర్వాత ఆ ఫైల్ చూసి అనుకుంటారు, కానీ లోపల వెళ్తే తెలుసుగా లోపల ఏముంటుంది. ఫస్ట్ అయితే వాళ్ళు ఇన్వైట్ చేద్దాం. తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ డిస్కార్డ్కి వచ్చారు. డిస్కార్డ్కి వచ్చి చెక్ చేస్తున్నారు అనమాట. ఓ మై కాన్లో ఉందా బ్రో? చెల్లిళ్ళు గిల్లిళ్ళు బ్రో, ఇంకా నాకు స్మార్ట్ దొరకాలి బ్రో. ఉంటది చూడు, దొరికితే నేను చూస్తాను కదా, అందుకే నేను సైలెంట్ గా ఉంటుంది. ఒక్కసారి దొరికితే ఏ టు సెట్ ఏమేమి కాలో మొత్తం ఇక్కడ డిస్కార్డ్ వచ్చారు. నా పీసీ చెక్ చేస్తున్నారు. ఆడికి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు. హలో బ్రో ఒక్క నిమిషం బ్రో. చెప్పు బ్రో, పాయింట్ రా బ్రో. నువ్వు పాయింట్ కి వచ్చే సోదంతా వద్దు. మాట నీకు ఎట్లా చెక్ చేయాలో బాగా వచ్చు కాబట్టి ఏ టు జెడ్ చెక్ చేయి, ఎక్కడ ఒక్క పాయింట్ కూడా వదలొద్దు. XY సెట్ కూడా చెక్ చేయండి బ్రో, బాగుంటుంది. ఏంటి కామెడీయా బ్రో? నువ్వు బ్రో కామెడీలో బ్రో ఒక్క నిమిషం బ్రో. మీరు చెక్ చేయడానికి లేకపోతే నేను హెల్ప్ చేస్తాను. మీకు ఏమైనా కావాలా? నేను హెల్ప్ చేయొచ్చా చెకింగ్ బ్రో? నువ్వు ఏంది బ్రో, నువ్వు ఏమనుకుంటున్నావు బ్రో? మాకు వచ్చలే బ్రో చెకింగ్ చేయడం. ఓకేనా? సరే బ్రో చెక్ చేయండి. సరే ఇప్పుడు ఏం చెకింగ్ అంటే ఎట్లా బ్రో? ఇప్పుడు సరే బ్రో తీసేసా బ్రో. నెక్స్ట్ బ్రో బ్రో ఆలోచిస్తాను కదా, తెలియదు బ్రో. బ్రో నేను ఇప్పుడు చూసే టైం ఎప్పుడు కాదే. బ్రో నీకు కామెడీగా ఉందా బ్రో? కామెడీలు బ్రో ఇప్పుడు ఏం బ్రో ఎప్పుడు పడితే అప్పుడు చూస్తారా? బోర్ పడుతుంది మీకు బ్రో. నువ్వు నాకు మెంటలెక్కి బ్రో. చూడు బ్రో, డౌన్లోడ్ అకౌంట్లు మార్చు. ఫైల్ మేనేజర్ లోకి వెళ్ళి ఫైల్ మేనేజర్. ఓకే బ్రో, ఓపెన్ చేసా బ్రో. డౌన్లోడ్స్. ఓకే డౌన్లోడ్స్ ఫుల్ స్క్రీన్ చేయ బ్రో. ఫుల్ స్క్రీన్ చేయ బ్రో. చూడు స్క్రోల్
ఏంది బ్రో అంత టక్ 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 అనేది చూడొద్దా? ఎందుకు బ్రో మేము నిదానంగా చూడాలి కదా బ్రో. ఇక్కడ ఏమన్నా పెట్టావు ఏంది కొంప తీసి? సరే చూడండి బ్రో చూడండి బ్రో టైం తీసుకోండి చూసాం నాటో చేయాలి బ్రో నువ్వు చీప్ కింద స్క్రోల్ చేయ బ్రో. బ్రో అంతేరా నైనా మీకు మైండ్ పని చేస్తుందా ఈ బార్ చూడు అంతేరా నైనా తమ్ముడు. దిస్ పీస్ లోకి వెళ్ళు బ్రో. ఇది రిజిస్టర్ అంటారు ఓకేనా. దీంతో చెక్ చేసుకోండి. దీంతో ఎలాంటి ఫైల్స్ ఏం వాడట్లేదు. బ్లూ స్టాక్స్ దీని లోపల ఎలాంటి రిజిలిటీ ఏం వాడట్లేదు ఓకేనా. ఒకవేళ వాడితే దాని లోపల సెన్సిబిలిటీ అని అవి అని వస్తుంది. మీరు బాగా చెక్ చేసుకుని లోపల ఏం లేదు. బ్లూ స్టాక్స్ కూడా ఏం లేదు ఓకేనా. దాని తర్వాత ఇక్కడ ఎంఎస్ఏ ఉంటది. బ్రో ఇది బ్లూ స్టాక్స్ బ్రో బ్లూ స్టాక్స్ బ్లూ స్టాక్స్ యూసర్ లోకి వెళ్ళు. గెస్ట్ లోకి వెళ్ళు. ఓకే ఆండ్రాయిడ్ ఏముంది బ్రో? ఇదంతా కాదు కానీ బ్యాక్ రా మొత్తం డైరెక్ట్ యాప్ స్టోర్కి వచ్చి ఫైల్ మేనేజర్కి వెళ్ళి. బ్రో ఏమైనా తెలుసా లేదా ఎట్టా నాకు అర్థం కాలే. బ్రో ఏమైనా తెలుసా లేదా బ్రో ఒక్క నిమిషం అక్కడికి వెళ్ళు. క్విక్ యాక్సెస్ లోకి వెళ్ళు. ఏది యాక్సెస్ లోకి వెళ్ళు. క్విక్ యాక్సెస్ లోకి వెళ్ళు నువ్వు. బ్రో ప్యానల్ ఫైల్ అని ఒకటి కనపడింది బ్రో. పెట్టేస్తున్నాడు. దొరికిండు బ్రో. చూడు బ్రో ఏముంది ఎక్కడ కనబడుతుంది చూడు. క్విక్ యాక్సెస్ లోకి వెళ్ళు. కనపడలేదు ఇంకా. బ్రో దొరికిండు బ్రో. స్క్రోల్ చేసుకుంటున్నాడు బ్రో. నువ్వు చూపించలేదు బ్రో. నేను ఆల్రెడీ రికార్డింగ్ చేసుకుంటాను. నేను చేసుకుంటాను బ్రో. సరే బ్రో దాన్ని ఓపెన్ చేయాలి. సరే బ్రో బ్రో ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయాలి చెప్పండి. ఓపెన్ చేసి దొరికేసాక ఓపెన్ చేస్తా బ్రో. మీరే చూడు బ్రో. ప్యానల్ ఫైల్ అని పెట్టుకున్నంత మాత్రం నాక అది బ్రో. సరే చూడు బ్రో ఓపెన్ చేయాలా బ్రో. బ్రో ఏంది బ్రో ఇది? బ్రో ప్యానల్ బ్రో. బ్రో నీకు కథలాగా ఉందా బ్రో? కావాలని చేస్తున్నాడు బ్రో. ప్యానల్ అన్ని రిమూవ్ చేసి కావాలని మనల్ని బ్రో మళ్ళీ చెప్తానా మీరు బాగా చెక్ చేసుకోండి. ఫైల్ పెట్టి ఇక్కడ దాకా తెగించావంటే అక్కడ నువ్వు రీనేమ్ పెట్టేసి ఏదో ఫైల్ కి దాన్ని చూసించాలి మింగే అంటే మొత్తం అన్ని డిలీట్ చేసేసి సరే బ్రో మీకు ఏమైనా బాగా తెలుసుంటే వాళ్ళు వచ్చి చెక్ చేయించుకోండి. నేను నా పీసీని ఇచ్చేస్తా. ఇప్పుడు చెప్తాను నా పీసీని ఇచ్చేస్తా బ్రో. పెద్ద విషయం కదా నాకు. బ్లూ స్టాక్స్ కి వెళ్ళు. ఇదే బ్రో నార్మల్ గా ఇదే నేను వాడతా బ్రో. ఆడే గేమ్ ఆడేది ఇదే కదా బ్రో. ట్రైనింగ్ వెళ్ళు బ్రో. ఇప్పుడు దొరికేస్తానా బ్రో? దొరుకుతావు బ్రో. ఉన్నదో లేదో ఓకే తెలుసో లేదో నీకే తెలుస్తుంది లేదు. సారీ బ్రో. బ్రో ఏమన్నా నేను చేయటం బ్రో ఎట్టకారం చేస్తున్నాడు చూడు బ్రో. మామూలు ఎట్టకారం చేయటం లేదు బ్రో. ట్రైనింగ్ వెళ్ళు బ్రో. ఆడైతే హ్యాక్ పెట్టుకొని యూఎంపీ తీసుకో. యూఎంపీ తీసుకో బ్రో. షార్ట్ గన్ కూడా తీసుకో. ఓకే బ్రో. ఎనిమిది దగ్గర చెస్ట్ మీద కొట్టు బ్రో. చెస్ట్ అంటే ఇదేనా బ్రో? మనల్ని చెకింగ్ అని చెప్పి ఎట్లా పడతాడు బ్రో? చెస్ట్ అంటే బ్రో నాకు తెలియదు బ్రో. ఓకేనా నువ్వు చెప్పింది చేయి బ్రో. సరే బ్రో ఎక్కడ పెట్టాలి చెప్పండి. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి బ్రో? చెస్ట్ అంటే ఏంది బ్రో? నీకు చెస్ట్ బ్రో. కావాలనే చేస్తున్నాడు బ్రో. సరే బ్రో. అగు ఎందుకు పెట్టుకొని జస్ట్ క్లిక్ చేయి. నువ్వు డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు. హెడ్ పక్కన పెట్టు. హెడ్ పక్కన బ్రో. కనబడుతుంది బ్రో. చూడు బ్రో నేను డ్రాగ్ చేయట్లా బ్రో. హ్యాక్ తీసేసి ప్రిపేర్డ్ గా ఉన్నాడు బ్రో. ఇది అట్లా చెకింగ్ చేస్తారు. నా కొడుకులు హ్యాక్ మొత్తం లేపేద్దాము అది ఇదే. మీరే చూడండి బ్రో. ఇదంతా మొత్తం ప్రీ ప్లాన్ తో ఉన్నాడు బ్రో. ఈ 10 రోజులకి ప్రీ ప్లాన్ తో మొత్తం అన్ని డిలీట్ చేసేసి కామెంట్స్ ఎప్పుడు కంప్లీట్ అయితే ఎప్పుడు బ్రో ఒక్క మాట మీకు చెక్ చేయడానికి వస్తే చెక్ చేయండి అయినా, లేదంటే లేదు అని చెప్పి వెళ్ళిపోంటారు అయినా మీకు నిజంగానే. సరే బ్రో నాకు చెక్ చేయడం రాదు ఒప్పుకుంటాం ఓకేనా. నేను ఏదో యూట్యూబ్ లో చూసుకుని వెళ్ళాం కొట్టు బ్రో. అప్పుడు ఎలాగాడో అలాగే కొట్టు. ఏం నవ్వట్లేదా? రే ఎట్లా పడుతున్నాయి? ఓకే ఎట్లారా అంతా చెక్ చేసినా చెక్ చేయడం రాదురా మరి బ్రో. ఎట్లా కొడుతున్నాడు బ్రో? ఇట్లా నేను ఏదో యూట్యూబ్ లో అదైతే చూస్తున్నాను. కొడతారంటే ఎట్లా కొడుతుండ్రా బ్రో? ఇంకేమైనా చెక్ చేయాలా బ్రో? మీరే చూడండి బ్రో. నేను మీకు ఏం పీసీ అడిగారు, పీసీ ఇస్తున్నా చూడండి. నా పీసీలో ఏం లేదు అయినా కానీ బ్లడ్ కొడుతున్నా.
బ్రో ఇదంతా కాదు కానీ 1v4 ఆడు బ్రో బ్యాక్ వచ్చి బ్రో మళ్ళీ మమ్మల్ని కొడితే నాకు ఇష్టం లేదు బ్రో బాగోదు బ్రో మాకన్నా గట్టిగా ప్లేయర్స్ తీసుకొస్తాము రా బ్రో, మా ఫ్రెండ్స్ ఉన్నారు 1v4 వాడుతా ఆడు బ్రో. హ్యాక్ లేకుండా నువ్వు ఇప్పుడు 1v4 ఆడి చూపించు బ్రో. మేము ఒక నలుగురు ప్లేయర్స్ వేస్తాము అపోనెంట్ లో. నీకు దమ్ము ఉంటే ఇప్పుడు హ్యాక్ తీసేసినట్టున్నావు. స్క్రీన్ షేర్ మాత్రం నువ్వు ఆఫ్ చేయొద్దు. ఎవరికి తెలుసు ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ లోనే ఆడాలా సరే బ్రో రూమ్ క్రియేట్ చేయండి బ్రో. ఒక్క నిమిషం రూమ్ క్రియేట్ చేయండి, నేను ఆడతాం బ్రో ఓకేనా. గైస్ నిజం చెప్తానా, ఎంత పెద్ద మెంటల్ కాలంటే చెక్ చేశారు మనం ఏదైతే ప్రాంక్ చేసామో దాన్ని చూసి హ్యాక్ అని చెప్పి వాళ్ళైతే కొట్టుకున్నారు అనమాట. వాళ్ళైతే నలుగురు ఇన్వైట్ చేస్తారనమాట. వాళ్ళైతే వాళ్ళ ఆర్డర్ నలుగురు ఎవరిని ఇన్వైట్ చేసి వాళ్ళైతే స్పెక్ లో ఉండి మన గేమ్ అయితే స్పెక్ చేసి చూస్తారనమాట ఓకేనా. 1vs4 గేమ్ ప్లే. ఒకవేళ నేను కొట్టకుండా సెలెక్ట్ కొన్నా అనుకోండి హ్యాక్ తీసేసాడు అనుకుంటారు. నేనే అవును వీడు హ్యాకర్ కాదు అని చెప్పి నేను ప్రూవ్ అయితే, లేదంటే చాలా కష్టం. స్క్రీన్ షేర్ అయితే కంపల్సరీ ఆన్లైన్ ఉంటుంది. స్క్రీన్ షేర్ ఆన్లైన్ ఇప్పుడు కూడా స్క్రీన్ షేర్ ఆన్లైన్ చూడండి. నేను మాట్లాడేది వాళ్ళకి ఏమి వినబడదు కానీ నేను మైక్ ఆఫ్ చేసుకున్నా ఇక్కడ. నేను మాట్లాడేది వాళ్ళకి ఏమి ఉండదు, స్క్రీన్ షేర్ ఆన్లైన్ ఉందన్నమాట ఓకేనా. సో చలో గైస్ మనం ఏం చేద్దామంటే సో వెల్కమ్ రూమ్ క్రియేట్ చేద్దాం. వాళ్ళకి క్రియేట్ చేస్తారు. సో వెల్కమ్ 1v4 ఓకే గైస్ చలో చెక్ చేసుకోవచ్చు. మీకు అయితే ఫస్ట్ నేనైతే వీళ్ళకి స్క్రీన్ షేర్ చేయాలి, లేదంటే వాళ్ళ అసలు నంబర్ అనమాట. ఓకే గైస్ మీకు అసలు ఏం జరుగుతుంది మ్యాటర్ ఏందని చెప్పి మొత్తం చెప్తా చూడండి. గైస్ నేనైతే ఇప్పుడైతే స్క్రీన్ షేర్ లో ఆడుతున్నాను అనమాట. వీళ్ళ ముందర స్క్రీన్ షేర్ ఆడాలని చెప్పారు. మొత్తం నా పీసీ ఏంది ప్రతిదీ వాళ్ళకైతే కనబడుతుంది అనమాట. 1vs4 వాళ్ళ స్క్రీన్ షేర్ కనబడుతున్నది. వాళ్ళకి స్క్రీన్ షేర్ మొత్తం గైస్ A to Z చెక్ చేశారు. ప్రూఫ్లు అవి ఇవి తర్వాత ఇప్పుడైతే స్క్రీన్ షేర్ చెక్ చేసి ఆడుతున్నారు. సో ఇప్పుడు ఓడిపోతే మాత్రం నిజంగా నేను ఏదో హ్యాక్ పడతానని చెప్పి వాళ్ళైతే కన్ఫర్మ్ చేశారనమాట. మ్యాచ్ ఎట్లనే గెలవాలి, ఏదో ఇది చేసి గెలవాలన్నమాట. ఇప్పుడు చూద్దాం బ్రో, ఇప్పుడు ఏం మిగుతాడో చూద్దాం బ్రో. మనకు అందుకులే కానీ ఏదైనా పెన్ డ్రైవ్ కనెక్ట్ అయినా కానీ అక్కడ చూపెడుతుంది. డిస్కౌంట్ లో కూడా స్క్రీన్ షాట్ చూస్తా ఉంటా. ఇప్పుడు మనోళ్ళు కొడితే అట్లే మైండ్ ఎగిరిపోవాలి అంతే. ఈయనేంది బ్రో దారుణంగా అడగన్నారు. హ్యాక్ కూడా పెట్టుకోలేదు ఈసారి. హ్యాకేం కాదు, హ్యాకేం లేదు, కొట్టలేడు. ఒకరిని ఇద్దరు కొడతాడంటే మహా అయితే. అది కూడా ఆయన గేమ్ ప్లే అది బ్రో దించుతారా ఏందిల్లు బాబాయ్. మెంటల్ ఆడేస్తున్నారు బ్రో, వీళ్ళు దించేస్తున్నారు బ్రో. అదే పోయినసారి ఎట్లా కొడితే ఓన్లీ రెడ్, అందరినీ ఓన్లీ రెడ్. ఇప్పుడు ఏ మాత్రం దిగుతాడో చూద్దాం. గేమ్ లో చూస్తారు ఎట్లా ఆడుతున్నారో. దింపుడే మొత్తం ఈక్వల్ ప్లేయర్లు మన వాళ్ళందరూ. ఎంతైనా పట్టుకున్నారంటే ఇంక లేపుడే కొట్టండి ఎక్కడ కొట్టున్నాడు. ఎంతసేపు బ్రో అయిపోయింది బ్రో, అయిపోయింది. చాలా అంటే చాలా దారుణంగా ఆడుతున్నారు అనమాట. దించుతున్నారు MP40 తో. 1 ట్యాప్ అయితే ఒకటి, కొంతమంది ఏదో 1 ట్యాప్ ఆడుతున్నారు కానీ అసలు ఏందా 1 ట్యాప్ అయితే ఆడ కొడితే ఓన్లీ రెడ్ కొడితే. ఇప్పుడు చూడు ఇప్పుడు అవో కనెక్ట్ చేయాలన్న అల్లాడిపోతారు. కనెక్ట్ చేయడానికి పుట్టేస్తుంది ఇప్పుడు మన వాళ్ళు ఆడిపోయారు. మామూలు గట్టు వర్మ బయటికి రావడానికి ఏడుస్తున్నారు వీళ్ళు. మెంటల్ ఆడుతున్నారు వీళ్ళు. లోపల ఏం చేస్తాడు ఎందుకు లైన్ గా అట్లనే పంచుకున్నారు చూడు. ఫస్ట్ ఆఫ్ వచ్చినాడు అంతే అంతే. ఇప్పుడు ఆఫర్స్ కొడతాడు, నెక్స్ట్ టాక్స్ కొడతాడు. నేనా కాదు, నేనే ఏదైనా నమ్మక ద్రోహం చేసినట్టు అంత ఓవర్ యాక్టింగ్ చేసిండు వీడియోలో. ఇమ్మా లాంగ్ నుంచి కొట్టేసాడు రా. ఏం లేదు, స్కోప్ వేసి కొట్టేసాడు రా. ఈక్వల్ ప్లేయర్లు అంటే అదర్స్ కొడతాడేమో ఇప్పుడు. అదర్సే కొట్టేది. అమ్మా
బయటికి రా దాన్న అలా దా బయటికి. ఏంటో కదా ఏం కనెక్ట్ కూడా చేయలేదు. స్క్రీన్ షాట్ చూస్తున్నావా? చూస్తున్నా నేను. మరి కొట్టండి రా అసలు 0/4 కొట్టాలే మా మేసం తిప్పుదాన్ని మామూలుగా కాదు. ఇప్పుడు వస్తున్నాయి ఇప్పుడే మామూలుగా ఉండదు. వీడే పెట్టాడు ఇద్దరు ఛానల్లో ధనుష్ ఎఫ్ఎఫ్ గేమర్ ఎక్స్పో బ్రో. గేమర్ ఎక్స్పో బ్రో. ఉడిగమ్మ ఎట్లా కొట్టాడు రా? బయటికి రా దా బయటికి రా. కొట్టరా ఏదో ఒక దొంగటాడే అని కొట్టరా. నువ్వే కొట్టాలి ఇప్పుడు. నీదే కిల్లు అనుకున్నట్టు నీదే కిల్లు. ఇప్పుడు అవో కనెక్ట్ చేయాలన్న అల్లాడిపోతాడు. కనెక్ట్ చేయడానికి ఇప్పుడు భయం పుట్టేస్తుంది ఇప్పుడు మన వాళ్ళకి. చెప్తానా బ్రో, ఒక్కడు ఓపెన్ గా తెలుసా? మళ్ళీ కారణం చేసి ఒకడు అట్టు ఒకడు అట్టు చూసుకోవాలి కదా బ్రో. ఏంటి బ్రో అదే అర్థం కావట్లేదు. ఒకసారి ఏంది ఓన్లీ కొడితే రెడ్డే కొడుతున్నాడు, బాడీ కొట్టడం లేదు. 2-2 చేసుకుని చాలా జాగ్రత్తగా ఆడి మ్యాచ్ అయితే ఎట్లా గెలవాల్సిందే. గేమ్ ప్లే బాగుంటే కామెంట్ సెక్షన్ లో లాస్ట్ ఓపెన్ కొట్టండి. మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియోకి నేను ఇచ్చే కామెంట్స్ టార్గెట్ వచ్చేసరికి 5K కామెంట్స్. చాలా సింపుల్, ఎక్కువ ఏమొద్దు 5K కామెంట్స్ మాత్రమే. ఓపెన్ ఫైర్ మొత్తం ఏది పడితే అది కామెంట్ చేయండి, కానీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూద్దాం మళ్ళీ ఈ రౌండ్. బ్రో మాట అసలు రావట్లే నాకు. ఊపిరి అన్నకూడదు దింపట్రా. ఏదో ఒక రౌండ్ కొట్టాడు గుడ్డేట్లో. ప్రతి రౌండ్ తీస్తాడా చెప్పు? ప్రతి రౌండ్ తీస్తాడా? ముగ్గురు అన్నారు. హ్యాక్ పెట్టుకుంటే కానీ అవ్వదు పని. జస్ట్ మిస్ బతికిపోయాడు. మెంటల్ గా ఇమోట్ ఎందుకు చేస్తాడు? నిజం చెప్తాను గైస్, నేను రూమ్ లో కూడా అంతే గైస్, గ్రూప్ లో కూడా మరీ అంత ఎక్కువ మాట్లాడేది. ఎందుకంటే సర్లేరా మనం ఫ్రెండ్స్ అయిపోదాం, ఏం కాదు మనం చెప్తే వింటారులేరా అని. నార్మల్ గా మీరు చూసారో లేదో నేను అరవలే అనమాట. ఓకే, ఎక్కువ అరవడం అరిచి మాట్లాడాలా, కానీ లిమోట్ వేస్తా అంటే నాకు నిజంగానే మెంటల్ తప్పిస్తాను గైస్. స్కోర్ అయితే 3-1. ఓడిపోతే మాత్రం మరీ దారుణం గైస్. పక్క వేరే డాక్ డిలీట్ చేస్తాడు. ముందెందుకు ఆడలేదు, ఇప్పుడు ఎందుకు ఓడిపోతాడు? అర్థమవుతుంది కదా. నువ్వు అప్లోడ్ చేయ, నేను అప్లోడ్ చేస్తాను. నువ్వు అప్లోడ్ చేయి, నేను అప్లోడ్ చేయి. ధనుష్ ఎఫ్ఎఫ్ గేమర్ ఎక్స్పోజ్డ్ టైటిల్. అదే ధనుష్ ఎఫ్ఎఫ్ గేమర్ ఎక్స్పోజ్డ్ టైటిల్. అన్నయ్య మంచిగా అట్లా చేయించుకొని ఇంకొక రౌండ్ వెళ్ళి కొట్టేస్తారని నమ్మకం అయితే నాకు వచ్చేసింది. ఇంకా యూఎంపీనే కరెక్ట్ మనకు అవసరమా? వన్ టైప్లో అవసరమా? యూఎంపీ కరెక్టా నీకు? యూఎంపీ కరెక్టరా దారా బయటికి రా బాబు. బయటికి రా అమ్మా బాబు. బ్రో వాళ్ళ తెలుసా స్కోర్ అసలే వాళ్ళ 3 నాది 2. అవసరమా మనకి వన్ ట్యాప్లు? గేమ్ ఉందిలే పడుకున్నాను. బ్రో కవర్ లో ఎట్లా? ముగ్గురు ఉన్నట్లే, కంగారు పడతారు. మన వాళ్ళు అప్పటికి దింపుతున్నారు.
బ్రో వీళ్ళు ఏంది బ్రో వీళ్ళు ఏం పెడుతున్నారు బ్రో అపోనెంట్ లో అంత ఈజీగా కవర్ ఫైట్ మొత్తం కవర్ ఫైట్ ఆడేస్తున్నాడు రా. వాళ్ళు ఏం చేస్తారు రా? అరే మాయా ఎట్లా రా? అరే 2-3 రా. ఈ రౌండ్ కానీ కొట్టారంటే నీకు ఏదైనా తేడా అనిపిస్తుందా? నాకైతే తేడా ఏం అనిపించట్లేదు. నీకేమన్నా తేడా అనిపిస్తుందా? లేదు, అక్కడ బాడీలు పడుతున్నాయి, ఎడ్లు పడుతున్నాయి. అక్కడ మేనేజ్ ఎట్లా చేస్తుంది చూడు. 1v4 ఏమన్నా అదిగో అదేగా హ్యాకర్ అయితే స్టోర్ రెడ్ పడతాయి. అక్కడ చూడు బాడీలు పడుతున్నాయి కానీ కొడుతున్నాడు 1v4. అది నాకు అర్థం కావట్లేదు. అగ్రెసివ్ గేమ్ ప్లే లాల్ అసలు ఎంత కొవ్వు ఉంటే గేస్ గుర్తించండి పక్కా లాల్ లేదు గేస్. అవునా అలా రౌండ్ అయిపోతుంది. అపోనెంట్ లో వర్మ బ్రో అసలు ఏంది అట్లా కొడుతున్నాడు? ఇప్పుడు అదే మంచి ఛాన్స్ రా. స్క్రీన్ షాట్ చూడు ఏంది ఇట్లా కొడుతున్నాడు? బుర్రపాడైపోయిన షాట్లు రా ఈ రౌండ్ మాత్రం. గైస్ లాస్ట్ సింగిల్ రౌండ్ గేసి ఒకటి రౌండ్ తెలుసా? ఒక రౌండ్ నేను చాలా తిరిగి ప్లేసెస్ మొత్తం తిరిగేసి ఒక పక్క ఆగి వాళ్ళు మ్యానిపులేట్ చేసి కొడుతున్నా. ప్రతిసారి అది వర్కౌట్ అవుతుంది బ్రో. నాకు మైండ్ ఎగిరిపోయింది. ఏందో అట్లా కొడుతున్నాడు షాట్లు. అట్లా నాకు ఎందుకో హ్యాకర్ కాదనిపిస్తుంది. అర్థం కాదు ఎట్లా ఏ ఉద్దేశంతో అంటుంది. గైస్ చాలా పెద్ద కంబ్యాక్ ఇచ్చాము. ఒకవేళ మ్యాచ్ గెలిస్తే మాత్రం లైవ్ చాట్ మొత్తం కంబ్యాక్ అని కామెంట్ చేయండి. మామూలుగా కదనమాట. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే లాస్ట్ ఒక రౌండ్ గెలవాలి గైస్. ఒక రౌండ్ ఒక్కడు ఏం ప్లే చూడు. కొడితే ఎల్లో కొడుతున్నాడు, రెడ్ కొడుతున్నాడు. అప్పుడు చెప్పింది నాకు ఇట్లా ట్యాక్ పక్క యూజ్ చేస్తున్నాడు. ఇప్పుడు కంటెంట్స్ లో గట్రా చేసినప్పుడు అయ్యా అని. ఇప్పుడు ఏమి ఎట్లా కాదంటే ఎట్లా ఏంది ఎట్లా కొడుతున్నాడు చూస్తాను. అయ్యా మీరేందయ్యా ఆయన వచ్చి కొండ్రా ఏంద్ర మీరు ఇట్లా అయితే బ్రో. ఇప్పుడు ఎట్లా బ్రో చూడు బ్రో జెన్యున్ గేమ్ ప్లే బ్రో. నేను అసలు తెలుసుకోలేకపోయాను. వాడు ఎక్కువ ఇద్దరు ఇంకో వాళ్ళకి ఇల్లు అని నువ్వు కూడా ఇంకా హ్యాక్ వాడతాడు అది ఇది అన్ని స్క్రీన్ షేర్ అది వాడతాడు పెన్ అది ఇది అనేసరికి ఇంకా మేము నమ్మేసా గట్టిగా హ్యాక్ వాడతాడని. స్క్రీన్ షేర్ లో చేసే మరి ఆడదు బా. నన్ను ఎంత నమ్మాడు మాయా. వంటలకి వెళ్ళిపో అమ్మాయి ప్లీజ్ చెప్తాను. మనం పుట్టిన తర్వాత నేను కొడతా లేదా నా మనసు ఒప్పుకోదు అని కొట్టిన తర్వాత రీకోల్ ఎందుకు అవుతుందిరా. నమ్మిన పర్సన్ నే ఒక్క మొక్క అసలు ఆలోచించలేదు నేను. డైరెక్ట్ ఏదంటే అది వాళ్ళతో కలిసి వాళ్ళు ఏదో వాళ్ళు బాగానే ఉన్నారు. వచ్చాడు అది చెప్పించాడు. చెక్కింగ్ కూడా రాలేదు. వాళ్ళు సేఫ్ గా బాగానే ఉన్నారు బ్రో. నేనే ఇరిక్కిపోయినా బ్రో. ఇప్పుడు నాకు ఎందుకో హ్యాకర్ కాదనిపిస్తుంది బ్రో. జెన్యున్ ప్లేయర్ బ్రో. సీరియస్ గా బ్రో. వీళ్ళ మాట నమ్మి అనవసరంగా మంచి బెస్ట్ ఫ్రెండ్ వదులుకున్నా బ్రో. సారీ జెన్యున్ గేమ్ ప్లే మరి తెలుసుకోపోయామా. నీ పక్క నుండి నేను వాళ్ళ మాటలు నమ్మాను చూడు. సారీ మా అక్కడ బాడీలు కూడా కొడుతున్నాడు బ్రో. అది అప్పుడు అసలు బాడీలు కొట్టలేదు అందుకే నేను నమ్మబుద్ధి అయింది. ఇప్పుడు చూడు బాడీలో హెడ్లు కొడుతున్నాడు కాబట్టి అసలు మళ్ళీ స్క్రీన్ సైడ్ లో ఏమన్నా మేనేజ్ చేస్తున్నాడు బ్రో. లవ్లీ బ్రో. బాబు నాయనా అమ్మాయి ఉంటో దేవుతురా నాయన. అమ్మాయి నిజంగానే దేవత బ్రో. జస్ట్ అప్పుడు బాడీ షాటే బ్రో. అమ్మాయి లాస్ట్ ఒకటి ఉంది 1 tap ట్రై చేస్తాడా బ్రో. నిజం చెప్తాను గైస్ ఎంత పెద్ద కంబ్యాక్ అంటే వాళ్ళు అసలు ఓయమ్మా దించడం కూడా అసలు సిద్ధంగా తెలుసా. వాళ్ళ దగ్గర పోతే చాలా అయిపోయినట్టే. ఇంకా లవ్లీ మాయా ఏమన్నా అంటున్నాడు బ్రో. లవ్లీ కానీ ఇప్పుడు ఎట్లా మాట్లాడాలి బ్రో? సారీ బ్రో, లిటరల్లీ సారీ బ్రో. ఏంది బ్రో ఇట్లా ఆడుతున్నాడు వితౌట్ హ్యాక్ కూడా.
చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా బ్రో ధను బ్రోని. బ్రో ఏమన్నా ఆడుతున్నాడు బ్రో, ఇట్లా ఆడుతున్నాడు ఏంది బ్రో? స్క్రీన్ సైడ్ లో పెట్టుకుని అమ్మ బుర్రపాటి గేమ్ ప్లే బ్రో, ర్యాంప్ ఆడిస్తున్నాడు గేమ్ ప్లే మాత్రం. అక్కడ బాడీలు కొడుతున్నాడు, ఎట్లు కొడుతున్నాడు, ఏమన్నా మేనేజ్ చేస్తున్నాడు. 1v4 మా ఓళ్ళు మొత్తం మళ్ళీ దింపుతున్నా. ఓకే మనమైతే చాలా రెడ్ నెంబర్లు కొట్టాం మ్యాక్స్ కానీ మనం జెన్యూన్ గేమ్ ప్లే బ్రో. అట్లా మనం హ్యాకర్ లాగా ఓన్లీ రెడ్ నెంబర్లు కొట్టుకుంటూ కూర్చోలేం కదా, అర్థమైందా? నేను ఎల్లో నెంబర్ మ్యాక్స్, ఎల్లో నెంబర్, రెడ్ నెంబర్ అన్ని పడి కేసు మనం ఫస్ట్ థింగ్ మనం వెళ్దాం, వెళ్ళిపోయి వాళ్ళనైతే ఇన్వైట్ చేసి అసలు వాళ్ళ గేమ్ ప్లే ఏం చూసారు, ఏం కథ, అసలు వాళ్ళ రియాక్షన్ ఏంటి అని చెప్పి మొత్తం చూద్దాం అనమాట. నేను నిజం బైస్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, నేను అసలు హ్యాకర్ కాదని చెప్పి వాళ్ళకి చెప్పి అర్థం చేసుకుంటారా అని చెప్పి నాకు చెప్పాలి చాలా ఇష్టం ఉన్నట్టు, కానీ వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఆ మనసు వాళ్ళ దగ్గర ఉందా? నేను ఇప్పుడు చెక్ చేశారు, ఏం లేదు. ఓకేనా, ఇప్పుడు గేమ్ వాళ్ళ కళ్ళ ముందర స్క్రీన్ షాట్ లో గేమ్ ఆడాను, ఏమైనా ఉందా? ఏం లేదు. ఇప్పుడు ఏం యూజ్ ఉంది? ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? తనకి గేస్ ఏమో తెలియదు. వాళ్ళ గ్రూప్ కి ఇన్వైట్ చేయని అప్పుడు మాట్లాడదాం. హలో 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 బ్రో ధను బ్రో. చెప్పండి బ్రో. బ్రో నిజంగా నా స్క్వాడ్ కి నేను పెద్ద ఫ్యాన్ బ్రో, చాలా బాగుంది తెలుసా, చాలా సూపర్, అసలు పిచ్చగా అసలు భయపడిపోయినా బ్రో, చాలా బాగుంది. వాళ్ళ గేమ్ ప్లే ఏమో గానీ నీ గేమ్ ప్లే మాత్రం అరాచకం బ్రో. హలో హలో బ్రో, మీరేమంటారు? ఒక్క నిమిషం మీరేమాట కూడా సెలెక్ట్ నేను ఒక మాట చెప్తా బ్రో. నేను ఇంకా దీని తర్వాత నేను ఎక్కువ ప్రూవ్ చేయాలనుకోవట్లా, అర్థమైందా? నేను హ్యాకరో ఇదో అదో మీరు స్క్రీన్ షాట్ చూపించిన తర్వాత ఇప్పుడు గేమ్ అన్నా ఓకే, తర్వాత మీరు చెకింగ్ కూడా చేశారు, చెకింగ్ కరెక్ట్ చేసేది కూడా పక్కన పెడేస్తే ఇప్పుడు మళ్ళీ చెప్తారా దీని తర్వాత మీకు హ్యాకర్ అనిపించిన ఏమనిపిస్తే అసలు నేను పట్టించుకోను, అర్థమైందా? మీకు మీ ఇష్టం వచ్చినట్టు మీరు వీడియోలు వేసుకుంటారో కుప్పలు ఏం చేసుకుంటారో అది మీకు వదిలింది, ఓకేనా? మళ్ళీ నా దగ్గర తీసుకురాకండి, ఓకేనా బ్రో? డన్. అంటే హ్యాకర్ అన్నా మీరు నన్ను? బ్రో లేదు బ్రో, నువ్వు జెన్యూన్ ప్లేయరే బ్రో. మేము ఒక సైడ్ స్క్రీన్ షేర్ చూస్తున్నాం, ఒక సైడ్ నీ గేమ్ ప్లే చూస్తున్నాం. నేను దీనే 100 సార్లు చెప్తాను బ్రో, అర్థమైందా? నేను హ్యాకర్ కాదురా నాయన, హ్యాకర్ కాదు. ఎవడన్నా వచ్చి హ్యాకర్ అంటే నేను ఊరికే కామెడీగా నా ఉండు ఇప్పుడు నేను హ్యాకర్ బ్రో అని చెప్తానే లేదు, అంతే చెప్తా బ్రో. సారీ బ్రో, సారీ బ్రో, నిజంగా బ్రో. యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ పక్కన వాళ్ళు చెప్పే ఆ మాటలు చిన్న మాటలు అవన్నీ నేను నిజంగా మైండ్ అలా అయిపోయింది బ్రో. హ్యాక్ వాడతాడు ఖచ్చితంగా, ఎలా బ్రో కిల్లోకి రావాలనుకుంటున్నా బ్రో. సారీ బ్రో, ఇంకోసారి ఎట్లా రినాథ్ ఏంది? హలో బ్రో, ఇదే మార్పు. హలో బ్రో, నువ్వేనా? హలో మాట్లాడేది స్మార్టేనా? హలో నేనేమా బ్రో, నేను మళ్ళీ చెప్తాను చూడు, నేను గిల్లు తీసుకోవడం పెద్ద విషయం కాదు, ఓకేనా? కంటే మళ్ళీ రిక్వెస్ట్ కూడా ఇస్తా, అది లైట్. కానీ నేను చెప్తాను చూడు, మళ్ళీ గిల్లుకి తీసుకోవాలంటే నేను సబ్స్ ఒప్పుకుంటా, నేను గిల్లు తీసుకోలేను, ఓకేనా? నేను సరే మీరు ఒప్పుకున్నా నేను హ్యాకర్ అని చెప్పి అదనే ఒప్పుకుంటా, సరే? నేను అసలు ఒక్క నిమిషం బ్రో, మేము ఎప్పుడైనా అసలు కోపాలు ఏం లేవు, చాలా సింపుల్, ఓకేనా గైస్? మళ్ళీ చెప్తున్నా, కామెంట్ సెక్షన్ వెళ్ళండి, కామెంట్ సెక్షన్ వెళ్ళి ఫర్గివ్ అని చెప్పి మీరు మ్యాక్స్ కామెంట్ చేస్తే నేను సరే గైస్ ఇక నేను వీళ్ళతో అసలు వీళ్ళు నేను మంచిగా వీళ్ళతో ఫ్రెండ్స్ లాగే అందరితో ఉంటాను అనమాట. మళ్ళీ చెప్తున్నా, ఎక్కువ కామెంట్స్ అవ్వాలి, లైక్ నేను ఒక 5K కామెంట్స్ వచ్చింది అనుకోండి బ్రో, మళ్ళీ చెప్తున్నా బ్రో, 5K కామెంట్స్ వస్తే నేను ఆపేస్తా బ్రో, ఓకేనా? నేను అంటూ ఉంటే గిల్లోకి డైరెక్ట్ తీసుకుంటావు, కానీ నేను చేసిన దానికి అసలు అర్హత లేదు మేడం గిల్లోకి వచ్చేది. నేనే టెలికమ్యూనిటీలో ఇంకా చాలా గిల్స్ ఉన్నాయి, ఏదో మంచి గిల్ చూసి మళ్ళీ చెప్తున్నా. 5K కామెంట్స్ కంప్లీట్ చేయడం వల్ల 5K కామెంట్స్ కంప్లీట్ చేస్తే నేను పక్కా వాళ్ళని తీసుకుంటా, గిల్లుకి తీసుకుంటా బ్రో. మీ ఇష్టం బ్రో, ఓకేనా? గేమ్ ప్లే చేసి బ్రో హ్యాకర్ కాదు, ఇది కాదు, అది కాదు, సారీ బ్రో అంటాడు. గైస్ దిస్ ఇస్ వాట్ ఐ నీడెడ్, ఓకే? నాకు ఇదే కావాల్సిందే, ఓకేనా? మీకు నాతో ఏమైనా ప్రాబ్లం ఉంటే, ఒకవేళ నేను హ్యాకర్ వీడి పీసీ ప్లేయర్ రా వీడియో వాడుతున్నాడు అని మీకు డౌట్ ఉంటే ఓపెన్ డిస్కౌంట్ రండి, ఓకేనా? ఇది చూపించండి ఇప్పుడు ఇట్లా చెక్ చేయాలనుకున్నాను ఈ పీసీ నుంచి, నా పీసీ ముందర ఇస్తా, వచ్చి చెక్ చేయండి, మీకు ఏం కావాలంటే చెక్ చేసుకోండి, ఓకేనా? యో మోస్ట్ వెల్కమ్. ఒక చిన్న రిక్వెస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. పాయింట్ ఏంటంటే ఈసారి నాకు రెండు రిక్వెస్ట్ ఉన్నాయి. ఒకటి మన కొత్త ఛానల్ ధనుష్ చంద్రశేఖర్ ని 10K సబ్స్ కంప్లీట్ చేయడం, ఇంకోటి ఏంటంటే స్మార్ట్ మాయ అని చెప్పి ఒక ఛానల్ అనమాట. సో స్మార్ట్ మాయ ఛానల్ కి వెళ్ళి మీరు ఏం చేస్తారో తెలియదు, మొత్తం డిఎఫ్జి లవ్ అని పెట్టాను గైస్. మళ్ళీ చెప్పేస్తున్నా, చాలా అంటే చాలా మంది వెళ్ళి బ్యాడ్ కామెంట్స్ పెట్టారు స్మార్ట్ కి. నాకు అసలు అది ఇట్స్ ఓకేరా, ఇది మన సబ్స్ నేను అది మీరు చూపించే ప్రేమ అఫ్కోర్స్ నేను దాన్ని ఆపలేను, ఓకే? నేను నాకేం ప్రశ్న సరే ఏం వద్దు గైస్, ఓకే? మన వల్ల కుదిరితే మనం లవ్ స్ప్రెడ్ చేద్దాం. సో నేను రిక్వెస్ట్ ఏంటంటే వెళ్ళి స్మార్ట్ మాయ అనే ఛానల్లో మీరు ఏ వీడియోస్ కనబడితే ఆ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్, ఓకే? ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మొత్తం డిఎఫ్జి ఆర్టిమించి తర్వాత కమెంట్ కలిసి వీడియో చేస్తా, మొత్తం ప్రతిదీ చేస్తా, నేను ఎదురు చూస్తుంటా, ఓకేనా? సో లైక్ ఇంత చెప్పాలనుకుంటున్నా. సో లవ్ యూ, థాంక్స్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్. కొత్త ఛానల్ ధనుష్ చంద్రశేఖర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలా ఇంకా ఏమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ లో మనైతే మన కొత్త బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది, సో వెళ్ళండి బ్రాడ్కాస్ట్ ఛానల్ కూడా వెళ్ళి ఫాలో అయిపోండి. మళ్ళీ కొత్త కలుసుకుందాం. లవ్ యూ ఆల్, పీస్.